look, get the new look. You name it, we do the magic. New look, get the new look. Tell me, makeover ఎందుకు కావాలనుకుంటున్నారు? జస్ట్ ఫర్ ఎ చేంజ్. మిగిలిన నీకు ఎలాంటి హెయిర్ కట్ ఇష్టం అవుతుంది? బట్ మరి షార్ట్ వద్దు, ఓకే, లాంగ్. హాయ్, వెల్కమ్ టు న్యూ లుక్. నిన్నటి ఎపిసోడ్లో మేఘ్నా హెయిర్ కట్ చూసాం కదండి, చాలా క్యూట్గా ఉండింది. మీకు తెలుసు మా మేకోవర్లో నెక్స్ట్ ఫేజ్ ఈజ్ విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో మీకు మేఘ్నా మేకప్ తర్వాత మధు తెచ్చిన కాస్ట్యూమ్స్ వేసి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన మేఘ్నాని మీకు చూపిస్తాను. సో పదండి. హాయ్ ప్రేమ్. హాయ్. హాయ్ నీలిమా. హాయ్. మేఘ్నా ప్లీజ్. తిను మేఘ్నా హెయిర్ కట్ చేంజ్ చేశాను. బట్ యా యాజ్ యూజువల్ మేకప్ కానీ గాట్ హెయిర్. ఇఫ్ యూ కెన్ సీ హియర్ అంటే కంప్లీట్గా ఎక్కువ పిగ్మెంటేషన్ ఇక్కడ ఉందంటే కొంచెం బాగా యాక్ని పింపుల్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళకి. ఇక్కడంతా కూడా చాలా ట్యానింగ్ కనపడుతుంది. అండ్ ఈవెన్ యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ అనమాట. ఇవన్నీ మనం కవర్ చేయాలి. ఫస్ట్ మనం కొంచెం ప్రిపరేటరీ ఫేస్ చేసుకుని లైట్గా మనం విల్ అప్లై సమ్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండి. సో జస్ట్ కొంచెం ఫ్లాస్ని మనం కవర్ చేసుకుంటున్నామండి. షీ గోట్ లవ్లీ స్కిన్, కానీ ఏమవుతుంది మొత్తం ట్యాన్ అయిపోయింది ఎక్కువ. మేబీ బికాస్ ఆఫ్ స్టడీస్ అండ్ ఆల్ షీ హాస్ టు గో బై బస్, కార్, ఎలా ట్రావెల్ చేస్తారో తెలియదు. బట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేరియేషన్ ఉంది స్కిన్లో, ఒకేలాగా లేదు, మీకు చాలా డిఫరెన్సెస్ ఉందండి. సో స్లైట్లీ వాట్ విల్ డూ ఈజ్ ఎక్కడైతే ఫ్లాస్ మీద కొంచెం లైట్గా కవర్ చేయటం చేద్దామండి. లిటిల్ ఫౌండేషన్ అనమాట. లేటెస్ట్ చెక్ అండి. ఇట్స్ లుకింగ్ లిటిల్ లైటర్ ఆన్ ద ఫేస్. ఇంకా కొంచెం డార్క్ షేడ్ కలపాలండి, లేకపోతే మరీ లైట్ అయిపోయినా సరే మన ఇండియన్ టెండెన్సీ బాగా లైట్ ఉంటే బాగా బాగుంటుంది అనుకుంటారు. బట్ దట్ మే బి రాంగ్ సమ్ టైమ్స్. మనం ఆడ్గా కనపడతాం. కొంచెం నేను డార్కర్ షేడ్ కూడా తీసుకుంటున్నానండి. అలా పెట్టుకుంటున్నాను. దీనిలో సమ్ కైండ్ ఆఫ్ సీరమ్ కొంచెం మేక్ ఇట్ లిటిల్ లూజ్ అనమాట. ఇది క్రీమ్ కాదు, పౌడర్ కాదు కాబట్టి ఫోర్ హెడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేకప్ వేసినప్పుడు ఈ ఫోర్ హెడ్ అంతా వేరేలా కనపడకూడదు. మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పైన అంతా వదిలేస్తారు, అప్పుడు మనం మేకప్ వేసినట్టు ఒక మాస్క్ వేసుకున్నట్టు తెలిసిపోతుంది. సో జస్ట్ ఐ వాంటెడ్ టు బీ హర్ పార్ట్ ఆఫ్ స్కిన్ అంతా ఎంతో న్యాచురల్ కలవాలనేసి ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్ లైక్ దిస్ అండి. ఏం చేస్తున్నారు? సో ఐ మేకప్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా వి స్టార్ట్ విత్ ఐబ్రోస్ అండ్ దెన్ ది లైనర్స్ అండ్ షాడోస్ కదా. అవునండి. నెక్స్ట్ మీరు ఐస్ ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా మీకు బాగా బ్రైట్గా కాకుండానండి, ఎక్కువ హెవీగా కాకుండా చాలా లైట్ బేస్ వేస్తున్నామండి. చాలా న్యాచురల్గా ఇస్తున్నానండి, ఎక్కువ హెవీగా కాకుండా. సో నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే 2 షేడ్స్ ఎవరైనా వేసుకోవాలన్నప్పుడు హౌ యూ యాక్చువల్లీ మర్జ్ డార్కర్ షేడ్ ఎక్కడ, లైటర్ షేడ్ ఎక్కడ? డిపెండ్స్ ఆన్ ద డ్రెస్ అండి, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యూర్ వేరింగ్. బట్ ఆల్వేస్ లైట్ షేడ్ గోస్ అప్ అండి. మీకు ఏంటంటే కొంచెం మన ఐబ్రోస్ బాగా మీకు పెద్దగా ఎక్కువ బ్రాడ్ కనపడాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ లైట్ వేస్తాం ఎప్పుడు కూడా. మీరు 2 షేడ్స్ ఎలా వేయాలంటేనండి, డైరెక్ట్గా మీరు వేసేసి ఎక్కువ పౌడరింగ్ కాకుండా లైట్గా వేస్తూ దాన్ని దీనిలోకి స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. డార్క్ అండ్ లైట్ని యూ హ్యావ్ టు ప్లే విత్ ద లైట్ ఫస్ట్ అండ్ దెన్ పుట్ ద డార్క్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు డార్క్ మీద లైట్ వేసినప్పుడు ఎంత కొంచెం కష్టం అంటే లైట్ వేసేసి దాని మీద కొంచెం డార్క్ వేసినప్పుడు రెండు కలిసినట్టు కనపడతాయి. దట్స్ ఆల్వేస్ ఎ బెటర్ థింగ్ అన్నమాట. ఐస్ అండ్ లిప్స్ ఆర్ డన్ అండి అండ్ టోటలీ షీ ఇస్ రెడీ రైట్ నౌ. వావ్, షీ ఇస్ లుకింగ్ గుడ్. యా, ఫస్ట్ టైం నాకు తెలిసి మేఘ్నా స్మైల్ ఇచ్చింది. బట్ యా, ఐ రియల్లీ లైక్ బికాస్ నార్మల్ లుక్ అని తను వెరీ వెరీ సింపుల్ లుక్ కోరుకుంటూ ఉండింది.
సో ఐ థింక్ దట్స్ వాట్ షీస్ యాక్చువల్లీ గాట్ వెరీ సింపుల్ ఐ షాడోస్, వెరీ సింపుల్ లిప్స్టిక్. దట్ ఈస్ కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళడానికి ఈజీ టు యాక్చువల్లీ మెయింటైన్, ఎక్కువ కష్టపడకుండా ఉండింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. I mean, as always you guys do, you have done a good job. Thanks a lot. Thanks Prem, thanks Lily. చూసారు కదండి, మేఘ్నా మేకప్ కూడా అయిపోయిందండి. కానీ నేను తను మీకు చూపించట్లేదు. అది ఎందుకు అన్నది మీకు నాకు ఇద్దరికీ తెలుసు. మధు తెచ్చిన కాస్ట్యూమ్స్ వేసి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిన మేఘ్నాని మీ ముందు ఉంచుతా. అందుకని కొంచెం ఓపిక పట్టండి. టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ యువర్ లుక్.